ఈసారి తోటలో కొన్ని కొత్త కొత్త కూరగాయలు వేశానండి. ఇవి మార్కెట్‌లో అంత సులభంగా దొరికే రకాలైతే కావు. ఒక్కో విత్తనం వెతికి తెచ్చి, ఒక్కో మొక్కను ఎంతో ప్రేమగా పెంచుతున్నాను. చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. "ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తావు గదా! మరి నీకేం మిగులుతుంది" అని. నిజం చెప్పాలంటే డబ్బు రూపంలో నాకు పెద్దగా ఏం మిగలదు. కొన్నిసార్లు ఖర్చు ఎక్కువ అవుతుంది. అండ్ టైం కూడా చాలా పడుతుంది. ఎండైనా, వానైనా కూడా మొక్కలకు మాత్రం మనం ఎంతో కొంత టైం కేటాయించాల్సిందే. కానీ ప్రతి ఉదయం తోటలోకి వెళ్ళి కొత్తగా వచ్చిన పువ్వుని చూడడం, చిన్న కాయ కనిపించడం, పండిన కూరగాయలను కోసుకొని డైరెక్ట్‌గా మా వంటింటికి తీసుకెళ్ళడం, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనండి. ఆ కూరగాయలతో మా పిల్లలకి వండినప్పుడు వాళ్ళు తింటున్నది స్వచ్ఛమైన ఆహారం, మన చేతులతో ప్రేమగా పెంచిన ఆహారం అనే ఆలోచన నా మనసుని ఎంతో సంతోషంతో నింపేస్తది. ఈ రోజుల్లో మనం పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు కూడబెడుతున్నాం, మంచి చదువు చెప్పిస్తున్నాం, ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాం. అవన్నీ అవసరమే. కానీ వీటన్నిటికంటే ముందు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలి కదా! ఆరోగ్యం ఉంటేనే వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించగలరు. అందుకే నాకు అనిపించేది ఒక్కటే, రాబోయే రోజుల్లో మన పిల్లలకి మనం ఇవ్వగలిగే అత్యంత గొప్ప ఆస్తి ఆరోగ్యమే. ఆ ఆరోగ్యానికి పునాది మంచి ఆహారం. మనందరికీ పెద్ద పెద్ద పొలాలు ఉండాల్సిన అవసరం లేదు. బాల్కనీలో అయినా, టెర్రస్ మీద అయినా, ఇంటి ముందు చిన్న చోటైనా 1, 2 కూరగాయల మొక్కలతో ప్రారంభించొచ్చు. నాకు ఇది కేవలం గార్డెనింగ్ కాదు, నా పిల్లల ఆరోగ్యం కోసం నేను చేసే ఒక చిన్న ప్రయత్నం. మన పిల్లలకు వదిలి వెళ్ళేది కేవలం ఆస్తులు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం కూడా. నా దృష్టిలో ఆ రెండిట్లో అత్యంత విలువైనది ఆరోగ్యమే. మరి మీరేమంటారు?